నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చిల్మల గారు. ఒక్కసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో జనాలకు ఉన్నటువంటి ఒక మేజర్ డౌట్ ఏందంటే, ఇమ్మీడియేట్‌గా ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో ఉండాలా? లేదా అద్దె కట్టుకొని అద్దింట్లో ఉండాలా? ఇదొక పెద్ద డౌట్. వీడికి రెంట్ కట్టడం కంటే అక్కడ ఈఎంఐ కట్టుకోవడం అనేది ఒక వర్షను. ఎందుకురా బాబు ఉన్నన్ని రోజులు ఉంటాం కదా అనేది ఇంకొక వర్షను. సో వాళ్ళకి మీరిచ్చే సలహాలు? నేను ఇల్లు టాపిక్ ఎత్తంగానే జనాలు కొద్దిగా డిసప్పాయింట్ అవ్వడం మొదలు పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కలిసారు మరి అది. నేను ప్రతి ఒక్కళ్ళ కేసులో వాదించేది ఒకటే అండి, ఇల్లు తప్పు కాదు. ప్రతి మనిషికి ఇల్లు ఉండాలి. ప్రతి మనిషి తన ఆఖరి కట్ట ఇంటి దగ్గర నుంచే బయలుదేరాలి. సొంత ఇంటి కల. అంతే, సొంత ఇల్లు ఉండాల్సింది, అందులో అనుమానం లేదు. కానీ టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఓకే. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇల్లు కొనేస్తాము అని అంటే ఇట్ ఈస్ నాట్. బికాస్ లైక్ ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారు, మీ సొంత ఊరు ఎక్కడ? ఏదో ఒక జిల్లా. ఆ జిల్లా నుంచి ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ వచ్చారు. ఎందుకు వచ్చారు? సంపాదించడానికి. ఇంకొక ఆపర్చునిటీ వేరే దగ్గర వస్తే వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు హైదరాబాద్ 4 జిల్లాలు 5 జిల్లాల కాంబినేషన్, రైట్? ఇప్పుడు సిటీ సెంటర్లో ఉన్నారు. అక్కడ నుంచి ఉప్పలు వస్తే ఉప్పలు పోతారు, దిల్సుఖ్నగర్ వస్తే దిల్సుఖ్నగర్ పోతారు, కోకాపేట వస్తే కోకాపేట పోతారు, పటాన్ చెరువు వస్తే పటాన్ చెరువు పోతారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏదైనా పోవచ్చు. సిటీ సెంటర్లో ఇల్లు కొన్నారు, ప్రతిరోజు పోయి వస్తారు. సాధ్యమా అది? మీ ఆరోగ్యం అవ్వాలి. సో పాయింట్ ఏంటంటే, మనకి ఎదిగే క్రమంలో జీవితంలో ఒక దగ్గర సంఖ్యలతో కాళ్ళను కట్టేసుకుంటే ఎక్కడికి ఎగరలేము. ఓకే. ఇల్లు బంధనంగా మారుతుంది. మన కాళ్ళకి సంఖ్యలు వేసేసి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ కాలేము. అదొక్కటే కన్సర్న్, అంతే. నాకు ఇంటి మీద వ్యతిరేకత లేదు. మేజర్గా ఏంటంటే మనం ఎదగాలి. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ని చూశానండి, ఇల్లు ఉంది కాబట్టి ప్రమోషన్ తీసుకోవాలి. మరి కెరియర్ ఎంత డౌన్ అయింది, కెరియర్ ఎంత ఇబ్బంది పడుతుంది. ఇది మేజర్ పాయింట్ నాకు ఫస్ట్ కన్సర్న్ అంతా. ఓకే. ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం. నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి చూసాను నేను ఈ కేసు కూడా. అంటే జనాల సైకాలజీ ఎలా అయిపోయిందంటే, నువ్వు తిన్నా తినకపోయినా సొంత ఇంట్లో పడుంటే మన ఇంట్లో మనం ఉంటాం కదా, పచ్చడి మెతుకులు వేసుకున్నా తింటాం కదా అన్న ఫీలింగ్ లో ఉంటుంది సార్. పచ్చడి మెతుకులు తింటాం ఎందుకండి? ఇప్పుడు ఒక లెక్క చెప్తా, ఎంత కష్టపడ్డా దేనికోసం? తిండి కోసం, జానడుకో పొట్ట కోసం. ఇదే కదా మనం మాట్లాడేది. అవును. దీన్ని ఎండబెట్టుకొని ఏం సాధిస్తామండి? సరే, నువ్వు ఎండితే ఎండివు, నువ్వు పో. ఈ పిల్లల్ని ఎందుకు ఎండబెడుతున్నావు? నీ కడుపున పుట్టినందుకు కాళ్ళేం పాపం చేశారు? నీకుంటే శాడిజం వాళ్ళ మీద రుద్దుతున్నావా? ఇల్లు కావాలి, మరి ఆడి భవిష్యత్తు ఏంటి? తెల్లారులకి ఉద్యోగం ఉంటుందా ఉండదో తెలియట్లేదు. ఈ మధ్య ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి క్లయింట్స్ నుంచి. ఎస్ఐపి ఆపండి సార్, ఉద్యోగం పోయింది. మరి ఇంటి అమ్మాయి ఎట్లా కడతాం? ఆలోచించావు ఎప్పుడైనా ఈ విషయాన్ని? ఉద్యోగం ఏమైనా శాశ్వతం? అందరూ అదే చూస్తూ ఉంటావు. ఒకేసారి జాబ్ రాగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 లక్షల జీతం అంటే అంత సినిమా. నీ జాబ్ పర్మనెంట్ కాదు, ఎగరొద్దు మనం. ఓకే. ఒద్దిగా ఉండాలి. వచ్చిన డబ్బుకి గౌరవాన్ని ఇచ్చి దాన్ని ఒక రూపాయిని ముందు ఏ కండిషన్లో అయినా మనం సర్వైవ్ అయ్యేలాగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండాలి. నేను నమ్ముకొని నీ కడుపున కూడా పుట్టాడు, ఒక ఆడబిడ్డ పుట్టింది, వాళ్ళొక భవిష్యత్తు ఉంది. మీ అమ్మ నాన్న చదివించారు కాబట్టి నేను తయ్యవు. మీ అమ్మ నాన్న నీకు అప్పులేమి ఇవ్వలేదు కాబట్టి ప్రశాంతంగా బతికేవు. నువ్వు చేసే తప్పుగా నీ అప్పులు కనుక పిల్లల మీద పడ్డాయి అనుకో. చాలామంది ఉండుంటారు తల్లిదండ్రులు చేసిన అప్పులు పిల్లల మీద భారంగా మారి సఫర్ అయ్యేవాళ్ళు. అయ్యో, నా సర్కిల్లో 2-3 ఉన్నారు. చాలా మంది, ప్రతి జీవితంలో ఉంటాయి. చాలా చుట్టుపక్కల గిరిగిస్తే బోల్డ్ మంది ఉంటారు. సరే, ఆ రోజుల్లో అంటే ఇంత అవగాహన లేదు. ఈ రోజు కూడా అదే తప్పు చేస్తే నాకు తెలియదు అనటం ఎక్స్క్యూజ్ లేదు జీవితంలో. తెలిసినా తెలియకపోయినా ఒకసారి తప్పు చేస్తే నువ్వు దెబ్బ తీసుకోవాల్సిందే. ముందు డబ్బులు దాచిపెట్టుకోండి. ఎర్లీ ఏజ్ ఎట్లుంటుందో తెలియదు, లైఫ్ అన్సర్టనిటీ, పిల్లల భవిష్యత్తు అన్నిటికంటే ఇంపార్టెంట్. మా నాన్న ఒక మాట చెప్పాడు. మా నాన్న చిన్నప్పుడు ఇల్లు సొంత ఇల్లు కట్టలే, మా తాత ఇచ్చింది ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత అన్నాడు నాతో, సొంత ఇల్లు కట్టడం ఎంతసేపురా, ఒక ల్యాండ్ అమ్మి పారేసి ఇల్లు కట్టేయచ్చు. కానీ ఆ ల్యాండ్ అమ్మి నేను ఆ ఇల్లు కట్టుండుంటే ఆ ల్యాండ్ అమ్మిన డబ్బులతో మీరు చదువుకున్నారు. ఇప్పుడు అవి ఉండేవి కాదు, మీకు ఎడ్యుకేషన్ ఉండేది కాదు. నేను ఎక్కడి నుంచి తీసి కట్టాను? మా చెల్లి డాక్టర్, నేను ఒక ఆర్కిటెక్ట్. బోల్డ్ అంత ఖర్చు పెట్టారుగా, క్వాలిటీ లైఫ్ ఇచ్చారుగా. అది లేకపోయి ఉండుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఆయన ఆ ప్రపంచాన్ని నాకు చూపించకపోయి ఉండుంటే ఆ స్కేల్లో ఇక్కడ ఉండేవాడిని కాదు కదా. మరి ఏది ఇంపార్టెంట్? ఏది ఆస్తి? ఇల్లా? ఈరోజు నేను 28 ఏళ్ళకి సొంత ఇల్లు కట్టుకోగలిగా, ఇండిపెండెంట్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఎందుకు? ఆ రోజు నా మీద కరెక్ట్గా పెట్టుబడి పెట్టారు. మళ్ళీ అనుకుంటారేమో, రేవంత్ నువ్వు కట్టుకున్న 28 ఏళ్ళకి అని. నా లెక్క వేరు, పర్సనల్గా వచ్చి కలిస్తే అప్పుడు చెప్తాది. ఓకే. ఆ రోజు ఆయన చెప్పాడు, నేను కడితే ఒకటే ఇల్లు, మిమ్మల్ని చదివించాను అనుకో తలా 4 ఇల్లు కడతారు. ఒక ఇల్లు కావాలా 4 ఇల్లు కావాలంటే నా రైట్ ఇన్వెస్ట్మెంట్ మీ చదువులు. ఓకే. మీ చదువులు మేము పెట్టుబడి పెట్టా, దాని మీద ఎంత రిటర్న్ వస్తుంది అని అసలు ఎక్స్పెక్టేషనే లేదు. మీ భవిష్యత్తు చాలా పెద్దది. అదే రైట్ వే ఆఫ్ థింకింగ్. సో అవన్నీ జీవితంలో చూసి నేను కొత్త ఏం చెప్పట్లేదు. ఓకే. ఇబ్బంది పడ్డ వాళ్ళని చూసాం. పిల్లల భవిష్యత్తు కంటే కూడా ఇంటికే మీరు చెప్పిందే పచ్చడి మెతుకులో తిన్నా పర్లేదులే అని చెప్పి ఇల్లు కట్టిన వాళ్ళని చూసాం. పిల్లలు ఇంకా పచ్చడి తింటున్నారు.
ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి నీ పిల్లలు పచ్చడి మెతుకులే తింటున్నారు. ఓకే. నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు క్వాలిటీ లైఫ్ అని బిల్డ్ చేసుకుంటే క్వాలిటీ కమ్స్ నాట్ విత్ ద హోమ్, నాట్ విత్ దోస్ బ్రిక్స్. ఇటుక సిమెంట్ తోటి రాదు క్వాలిటీ లైఫ్. నువ్వు చూపించే ప్రపంచాన్ని బట్టి ఉంటుంది, నువ్వు జాయిన్ చేసే స్కూల్ని బట్టి ఉంటుంది, నువ్వు తీసుకెళ్లే కౌన్సిలింగ్ని బట్టి ఉంటుంది. మా నాన్న కౌన్సిలింగ్స్ తీసుకెళ్ళేవాడు ఆ రోజుల్లోనే, ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో కౌన్సిలింగ్కి వెళ్తే పిచ్చోళ్ళు అనేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న మైండ్ సెట్స్, ఇప్పుడంటే కౌన్సిలింగ్స్ నార్మల్ అయినాయి కానీ ఆ రోజుల్లోనే ప్రొడక్టివ్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్పి నన్ను మా చెల్లిని మోటివేషన్ కౌన్సిలింగ్స్కి తీసుకెళ్లేవాళ్ళు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇంటర్మీడియట్ ఆ టైంలో, 10th క్లాస్ ఆ టైంలో. ఓకే. ఆ రోజు వాళ్ళు వేసిన పునాది అది, ఖర్చు దాని మీద పెట్టారు వాళ్ళు. కౌన్సిలింగ్స్ ఆర్ నాట్ ఫ్రీ, ఆ రోజు కూడా చాలా కాస్ట్లీ. ఉన్న వాళ్ళు తక్కువ, ఆ రోజుల్లో ఎంత పట్టాభిరామ్ గారు ఒకళ్ళిద్దరు అంతే, వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టారు కౌన్సిలింగ్స్ మీద. వ్యూ మారిపోలే, పర్స్పెక్టివ్ మారలే, చూసే విధానం మారలే, ఆలోచించే విధానం మారలే, ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనే విధానం మారలే, కష్టాలను ఎదుర్కొనే విధానం మారలే. మరి పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? నేను అందుకే ఇంటి విషయంలో ఎర్లీగా వద్దంట. జీవితం చాలా ఉంది ఇంకా. అంటే ఒకళ్ళు ఎర్లీగా తీసుకోవాలి అంటే మన దగ్గర సేవింగ్స్ ఉన్నప్పుడు తీసుకోవాలా? అట్లని కాదండి, ఇప్పుడు మీకు కావాల్సిన డబ్బులన్నీ పిల్లలకు ఉన్నాయనుకున్నప్పుడు తీసుకోవాలి. మీ ఇన్కమ్ స్టేబుల్ అనుకుంటే తీసుకోవాలి. ఓకే. స్టేబుల్ ఇన్కమ్ ఉంది, మీకు ఉద్యోగంలో సమస్యలు ఏం లేవు, కొనేయండి, ఆలోచించద్దు. ఒక పొలం ఉంది ఇంట్లో, ఊర్లో ఖాళీగా పడి ఏం చేస్తారు దాంతో? పొలం ఉందని చెప్పుకోవడానికి పనికొస్తుందా? అమ్మేసి కొనుక్కోండి ఇల్లు, అప్పుడు కొనుక్కోండి ఇల్లు. దాంతో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. ఇటుక సిమెంట్కి ప్రేమించకండి. మేక్ యువర్ హౌస్ యాజ్ ఎ హోమ్. అందులో ఉన్న మనుషులు ప్రేమించండి చాలు. దాని మీద ప్రేమతోటి కాళ్ళకి సంఖ్యలు వేసుకొని నాకు ప్రమోషన్ వచ్చినా పోను అని అంటే పోతావు. నువ్వు పోకపోతే నిజంగానే పోతావు. ఓకే. ఎదగాలి కదా, దెర్ ఇస్ సో మచ్ టు డూ. నాకు వచ్చే జీతం నాకు సరిపోతుంది అంటే అంత సినిమా లేదు. నీకు అర్థం కావట్లే ఫ్యూచర్ ఎంత దారుణంగా ఉండబోతుందో. ఓకే. ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ. కానీ అలా అని ఇప్పుడు నెల రెంట్లు కడుతున్నాం సార్. ఇప్పుడు హైదరాబాద్ లో అట్లీస్ట్ 25,000-30,000 లేని రెంట్ మనకి ఇల్లు రావట్లేదు. అదేదో ఈఎంఐ కట్టుకుంటే ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు మనకి ఇల్లు మిగులుతుంది కదరా అనేది పెద్దవాళ్ళ వర్షం. అదే ఇంటికి రేట్ ఎంత అండి? 25,000 ఇంటికి రేట్ ఎంత ఉంటుంది? ₹1,00,00,000 ఉంటుంది. ఉండొచ్చు. ₹1,00,00,000 లోన్ తీసుకుంటే ఎంత వస్తుంది తెలుసా? ఈఎంఐ 75,000-80,000 వస్తుంది. 25,000తో పోయేదానికి 80,000 కట్టేది ఏంటండి? అంటే వాళ్ళ వర్షంలో 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కనపడుతుంది కదా. పాయింట్ అది కాదండి. ఇప్పుడు మీ రెంట్ 25,000 to 80,000 రీచ్ కావాలంటే 12-13 years పడుతుంది. అంత ఈజీ కాదు. 80,000 రీచ్ అవ్వటం అదే ఇల్లు నేను చెప్పేది. మీరు అప్గ్రేడ్ అవుతూ పోతే మారుతుంది కదా, సేమ్ హౌస్ విల్ నాట్ రీచ్ 80,000 ఇన్ సో ఫాస్ట్ టైం. ఓకే. సో ద పాయింట్ హియర్ ఈస్ యు ఆర్ పేయింగ్ ఎక్స్ట్రా ప్రీమియం. ఇప్పుడే పే చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఎక్కువ డబ్బులు కట్టేస్తున్నారు. ఇప్పుడే కదా అన్సర్టనిటీ కూడా జీవితంలో ఉండేది. ఫస్ట్ ఎర్న్ సమ్ మనీ, కొంత డబ్బులు పక్కకు పెట్టుకోండి, అసెట్ రీబ్యాలెన్సింగ్ చేయండి. ఏదన్నా యూజ్ లేని ప్రాపర్టీస్ ఉంటే టేక్ ఇట్ ఆఫ్. ఒక ఏజ్ వచ్చిందంటే అసలు ఇల్లు లేకుండా ఉండొద్దు అంటారు. ఓకే. ఫస్ట్ ఇల్లు కొనుక్కోండి. 45-50 వచ్చింది అని అంటే, ఎందుకంటే 50 దాటిన తర్వాత ఆరోగ్యం బాగోకపోతే ఎవరు రెంట్కి కూడా ఇడు. అవును, ఆ ప్రాబ్లం ఉంటుంది. సో ఇల్లు అప్పుడు కొనుక్కోవాలి ఖచ్చితంగా. అప్పటిదాకా లెట్ యువర్ మనీ గ్రో. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, భూముల మీద, బంగారం మీద, రకరకాల వ్యాపారాల్లో, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించేవాళ్ళం. వచ్చిన డబ్బుల్ని ఇళ్ల మీద పెట్టుబడి పెట్టేవాళ్ళం కాదు. ఎప్పుడైనా ఒకసారి బాగు చేయించేవాళ్ళం, ఉన్నింటిని రిపేరు. ఇక పూర్తిగా పనికిరాదులే అనుకున్నా వాడికి ఇల్లు కట్టేవాళ్ళం. కాంక్రీట్ మీద ఆ రోజు నుంచి మనం ఇన్వెస్ట్ చేయలే. ఇప్పుడు మనం సోకులకు పోతున్నాం. తప్పు మంది కదా, సోకులకు పోవద్దు. కంపారిజన్ లైఫ్ సార్. పోతారంతే. సరే ఒక మాట చెప్తారండి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని గమనించినప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఉండే సమస్య ఒకటే, సేమ్. అందరి జీవితంలో సమస్యలు ఒకేలాగా వస్తాయి, కానీ ప్రతి మనిషి జీవితంలో ఉండే సొల్యూషన్ వేరు. సో కంపేర్ చేసుకుంటే మీ జీవితానికి సొల్యూషన్ దొరుకుతుంది. వాడు చేసాడని మీరు చేస్తే మీ జీవితానికి అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అదే ప్రాబ్లమ్స్ ఏమైతే అన్ని రకాల సొల్యూషన్స్ అంటే ఉంటాయి. సొల్యూషన్స్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాగా ఉంటుంది. దట్ ఈస్ హౌ ద నేచర్ వాజ్ బిల్ట్. ఓకే. అది అలానే నిర్మించబడింది. సార్, సినారియో సొసైటీలో ఉందని మాట్లాడుతున్నాను. రీసెంట్గా చూసుకుంటే కొన్ని పెళ్లి సంబంధాలకు వెళ్తే కూడా ఉండడానికి సొంత ఇల్లే లేదు, కూతుర్ని ఎట్లా ఇవ్వాలని అని అడుగుతున్నారు సార్. నేను అదే మాట చెప్తూ ఉంటాను చాలా మందికి. ఒక కొడుకు వచ్చాడు నా దగ్గరికి, పెళ్లి కావాల్సిన కొడుకు. మీ వీడియోలు విన్న తర్వాత సార్ ఇల్లు కొనాలంటే నాకు కూడా క్లారిటీ వచ్చింది. నేను కూడా నా అనాలిసిస్ చేసుకున్నాను. ఐ అండర్స్టూడ్ ఇల్లు కొంటే నేను జీవితంలో ఏమీ సంపాదించలేను, డబ్బులన్నీ దానికే కట్టాల్సి వస్తుంది, ఇరుక్కుపోతాను నేను అని. కానీ మా నాన్న వినట్లేదు సార్. ఇప్పుడు బేసిక్గా దానికి గల కారణం ఆడపిల్ల తల్లిదండ్రులు ఇల్లు లేకపోతే పిల్లనట్లు ఇవ్వాలి అనే ఒక కంప్లైంట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆడపిల్ల తల్లిదండ్రులకు చెప్తున్నారు అంటే మేబీ మోసపోతున్నారు ఇంటిని చూసి.
మీరు మోసపోయేది కాకుండా మోసం చేసేలాగా మీరే చేస్తున్నారు. ఇల్లు సొంత డబ్బులతో కడితే ఇల్లు, లోన్లో తీసుకుంటే అది ఎట్లా ఇల్లు అవుద్ది? మీరు ప్రశాంతమైన ఇంటికి పంపుతున్నారు, అప్పులున్న ఇంటికి పంపుతున్నారు. అసలు అప్పుల్లోకి ఎందుకు తోస్తున్నారు? ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆడి వయసు ఎంత? 25 కుర్రోళ్ళు, 30-28 ఏళ్ళ కుర్రోళ్ళు, నీకేమో 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నువ్వు సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు 25 ఏళ్ళ కుర్రోడి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? బుర్రుండే పని చేస్తావా? చిన్న పిల్లలు ప్రెషర్ పెడితే ఏమవుద్ది? అందుకు కదా షుగర్లు, బీపీలు వచ్చేది. నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్పాను, షుగర్లు, బీపీలు రావడానికి కారణం ఫుడ్ కాదు. ఫుడ్ కొంత పాత్రే పోషిస్తుంది. తెల్లారి లెగిస్తే ఈఎంఐ కట్టలేనేమో అన్న భయం, తెల్లారి లెగిస్తే ఎవడు ఫోన్ చేస్తాడన్న భయం, ఇది ఒక మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా కుంగదీస్తుంది. ఇది అసలు కారణం, ఈఎంఐ జీవితం. ఓకే. మరి మీ అమ్మాయిని ప్రశాంతమైన కాపురానికి పంపుతున్నారా, నరకానికి పంపుతున్నారా? మీరు చూడాల్సింది ఏంటి? ఒకవేళ అబ్బాయి సంపాదించే వ్యక్తి, అబ్బాయికి ఏదైనా జరిగితే మా అమ్మాయి జీవితం ఏంటి, అబ్బాయికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా అని చూడాలి. జీవితంలో అనుకోని పరిస్థితి అంటూ జరిగేది, అది ఒక యాక్సిడెంట్, ఆరోగ్య సమస్య, అబ్బాయికి హెల్త్ ఇన్సూరెన్స్ గట్టిగా ఉందా లేదో చూడాలి. ఒకవేళ సడన్గా ఉద్యోగం కనుక 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు కనుక రిసెషన్ లాంటివి వచ్చిపోతే వాళ్ళు బతకడానికి కావాల్సిన డబ్బులు ఒక మ్యూచువల్ ఫండ్, ఎఫ్డి అందులో పెట్టాడో లేదో చూడాలి. ఇది కదా ఆలోచించే విధానం. సొంత ఇల్లు ఉందా అంటే అప్పు ఉంది, దాంతో నీకు అది కనిపిస్తుందా? కంటికి కనిపించాలి కదా. మరి ఎట్లా ఆలోచిస్తున్నారు? ఇదే ఆలోచించే విధానం. మీ అమ్మాయిని నిద్రపోండి, ప్రశాంతంగా మీ అమ్మాయి నిద్రపోదు ప్రశాంతంగా. జస్ట్ ఇమాజిన్, లే ఆఫ్ అవుతున్నాయి, అప్పులోడు ఇంటి ముందు నుంచి ఉన్నాడు, 3 నెలలు 4 నెలలు 5 నెలలు చూస్తాడు, ఇంటిని జప్తు చేస్తాడు, జీవితంలో కోలుకొని మానసిక బాధ పడతారు ఆ టైంలో ఫ్యామిలీ. మరి ఎట్లాంటి నువ్వు ఏం కోరుకుంటున్నావు నీ అమ్మాయి జీవితంలో? నుంచి అప్పు చేసి ఇల్లు కొని తోస్తున్నావా? ప్రశాంతమైన జీవితం అంటే అప్పు లేని జీవితాన్ని ఇవ్వటం. నిజంగా నీకు సొంత ఇల్లు అల్లుడికి ఉండాలి అని అనుకుంటే నువ్వు కొని నీ కూతురు పేరు మీద. నీకు చేత కాదు ఇల్లు ఇవ్వటం, మరి ఎందుకు ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నావు? నీకు చేత కానప్పుడు మూసుకొని కూర్చో. చాలా వాలిడ్ పాయింట్ చెప్తారు సార్. అంటే 50 ఏళ్ళు వచ్చిన నీకు సెటిల్మెంట్ ఉండదు, 25 ఏళ్ళు వచ్చిన నీ అల్లుడికి మాత్రం సెటిల్మెంట్ కావాలి. బేసిక్గా ఇట్లా మాట్లాడితే కోపం వస్తుంది, కానీ రియలైజ్ అవ్వాలి అంటే ఇట్లా మాట్లాడక తప్పట్లేదు. ఐఎమ్ సారీ, నేను చాలా బేసిక్గా బయట నేను ఇంత రూడ్గా మాట్లాడను, అందరూ అట్లా అనుకుంటారు. పాయింట్ ఏంటంటే ఇట్లా మాట్లాడితే కానీ మీకు అల్లకట్లేదు. అది కరెక్టే. నేను కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఎంతమంది జీవితాలు పాడవుతున్నాయి నేను చూస్తున్నాను. 35 ఏళ్ళకి 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి ఇల్లు కొని ఇచ్చేస్తారు. 45 ఏళ్ళ వయసు వచ్చేసరికి వాళ్ళకి ఇల్లు నచ్చదు. ఎందుకనంటే ఆ కమ్యూనిటీ, అదే వాళ్ళు ఉన్న ఏరియా అంతా బిజీ అయిపోయి, రద్దీ అయిపోయి, లివబుల్ ఉండదు. మళ్ళీ ఇంకో ఇల్లు కొంటున్నారు. నేను చూశాను. ఎందుకు ఇంత హెక్టిక్? లెట్ దెమ్ ఫ్లై. ఎక్కడికి కావాలో ఏ ఇంట్లో కావాలంటే ఆ ఇంట్లో మంచిగా రెంటుకుంటారు. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఇల్లు కొనుక్కుంటారు. డబ్బును దాచిపెట్టి, అసలు అబ్బాయికి గుణాన్ని చూడాలి కదా. డబ్బును దాచిపెట్టే గుణం ఉందా, ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఉందా, గ్రోత్ మైండ్ సెట్ ఉందా, ఇది కదా చూడాల్సింది. ఇల్లు ఉందా, ఇది ట్రెడిషనల్ మైండ్ సెట్. ఇల్లు కొన్నట్టు బాగుపడ్డట్టు ఈ చరిత్రలో అయితే లేదు. నాకు చూపించండి ఎంతమంది బాగుపడ్డారు. ఆడు బతుకున్నంతకాలం ఈఎంఐ కట్టాల్సిందే. ఇప్పుడు అనుకుంటారు, అరే వాడి జీవితం ఇట్లుందని. వెళ్ళి ఒక ప్రశ్న, నువ్వు రిటైర్ అయితే ఎట్లా బతుకుతావు, నీ ఉద్యోగం పడితే ఎట్లా బతుకుతావు, ఈ సమాధానం చెప్పమనండి. ఎంతమంది దగ్గర ఆన్సర్ ఉంది? రేపటి నుంచి నీకు ఉద్యోగం లేదురా బై, హౌ విల్ యూ సర్వైవ్, వాట్స్ యువర్ ప్లాన్ అనమనండి. ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. లేదు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? నీ కంటికి కనిపిస్తుంది అంటే వాడు పెద్ద ఇంట్లో ఉన్నాడని. అంతే. నీ కంటికి కనిపించింది ఏంటి అని అంటే ఒక్క చిన్న అన్సర్టనిటీ, పెద్ద జరగనవసరంలే, చిన్న భూకంపం చాలు, కొలాప్స్. చూద్దాం దీని తర్వాత ఎవరో ఒకరు మారుతారేమో. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.